ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను మంత్రోపాచరణ చేస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్తాను. మంత్రోపచారణ సాగే కొద్దీ ఈ దీపం శక్తిని పుంజుకుంటుంది. ఈ ఆకులో జరిగినదంతా మీకు దర్శనమవుతుంది. కానీ ఒక్క మాట, ఏంటి స్వామి? నేను తిరిగి ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చేసరికి మీకు అంతా కనిపిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి శబ్దం రాకూడదు. పొరపాటున గాని యామరపాటున గాని ఏ శబ్దమన్నా జరిగి నా ధ్యాన స్థితికి ఆటంకం కలిగితే గనుక అప్పటి వరకు కనిపించింది తప్ప మిగతాది ఏదీ కనిపించదు. తస్మాత్ జాగ్రత్త. సరే స్వామి, మీరు పూజ ప్రారంభించండి. ఎలాంటి ఆటంకం జరగదు. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది. అదిగో గుండెమ్మ హాస్పిటల్ తీసుకొచ్చాం. నానా ఏమండి, ఎవరండి వాడు? అతనెవరో నా రూమ్ వైపుకే వెళ్తున్నాడు. ఎవరో అతను క్లియర్గా లేదండి.
ఏంటా శబ్దం? తెలీదు స్వామి. పిల్ల అనుకుంటాను. గిన్నెని కింద పడేసింది. పూజ జరిగేటప్పుడు ఎలాంటి శబ్దాలు జరగకూడదని చెప్పారు కదా, చూసుకోవచ్చు కదా. ఇది మరీ బాగుంది గుండమ్మా. ఈ టైంకి పిల్లొచ్చి గిన్నె పడేస్తుంది అని మేమేమైనా కలగన్నామా ఏంటి? స్వామి, ఇప్పుడు వరకు నా బిడ్డ పుట్టడం చూశాము, కానీ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరు గుండమ్మ గది వైపు వెళ్తున్నారు. వారిద్దరూ క్లియర్గా కనబడటం లేదు స్వామి. ఇంకాసేపు మంత్రజపం ఏ ఆటంకం లేకుండా కొనసాగి ఉంటే ఆ మనుషులు ఎవరో క్లియర్గా కనపడేది. కానీ శబ్దం కారణంగా ప్రయత్నం విఫలమైంది. ఇక మీరు చూడలేరు దాన్ని. స్వామి, అనుకోకుండా ఆటంకం కలిగింది. ఎవరు కావాలని చేసింది కాదు కదా స్వామి. అదే మీకు తెలుసమ్మా. కానీ అసలు లెక్క వేరే ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీ మీ కంటికి కనపడకుండా శబ్దం చేసింది. అది మీకు నిజం తెలియకూడదనే ప్రయత్నం చేస్తూ ఉంది. స్వామి, దైవబలం ముందు ఏ దుష్టశక్తి అయినా తలవంచాల్సిందే కదా. నేను ఈసారి ఏ శబ్దం రాకుండా దగ్గరుండి చూసుకుంటాను. దయచేసి పూజను మళ్ళీ ప్రారంభించండి స్వామి. అవును స్వామి. క్షమించండి, ఇప్పుడు మళ్ళీ పూజ చేసినా ప్రయోజనం ఉండదు. స్వామి, అవునమ్మా, మరొక మండలం రోజుల వరకు ఈ ప్రయత్నం చేయలేము, చేయకూడదు కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.